వెల్కమ్ టు హిట్ టీవీ. ఇప్పుడు మనము నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకాలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చరిత్ర గురించి మనం ఇప్పుడు విందాం. దానికి తోడు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సేతురామన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు అహోబిలం సంబంధించి ఏ, పూర్వం నుంచి ఇక్కడ నుంచి వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి మీరు తెలియజేయండి సార్ మా ప్రేక్షకులకు. శ్రీమద్ అహోబిల మఠీయ గురుపరంపరాభ్యాం నమః. అహోబిల క్షేత్రం సాక్షాత్ నరసింహస్వామి అవతరించినటువంటి క్షేత్రం. కృతయుగంలో ప్రహ్లాదుణ్ణి రక్షించి హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం స్వామివారు అవతారం చేసినటువంటి గొప్ప క్షేత్రం ఇది. ఎలాగైతే రాముడికి అయోధ్య జన్మక్షేత్రమో, మధుర శ్రీకృష్ణుడికి జన్మక్షేత్రమో, అలాగే అహోబిల క్షేత్రం నృసింహావతారానికి నృసింహస్వామి వారికి జన్మక్షేత్రం. ఇక్కడ స్వామివారు స్వయం వ్యక్తంగా అవతరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత ప్రహ్లాదుడికి అభయమిస్తూ ప్రహ్లాదుడి మీద సత్యప్రమాణం చేస్తూ చంద్రసూర్యాదులు ఉన్నంత వరకు, నదులు, తటాకము, పర్వతాలు ఇవన్నీ కూడా ఉన్నంత వరకు, ప్రహ్లాదుడు స్వామి ఎదుట ఉన్నంత వరకు కూడా స్వామి ఈ క్షేత్రంలో భవనాశిని నదీ తీరంలో గజకుండ సమీపంలో గరుడాద్రి పర్వతంలో ఉండేటువంటి ఒక కొండ గుహలో వేంచేసి ఉంటాను అని కృతయుగంలో సత్యప్రమాణం చేసి ఈనాటికి అక్కడ అలానే వెలిసి ఉండడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. హిరణ్య సంహారం అయిన తర్వాత దేవతలందరూ కూడా స్వామివారి యొక్క బలాన్ని చూసి ఆశ్చర్యపడి అహోవీర్యం అహోశౌర్యం అహో బాహుపరాక్రమం నారసింహం పరందైవం అహోబిలం అహోబలం అని అన్నారు. అలా దేవతల చేత పేరు పెట్టడం వల్ల ఈ క్షేత్రానికి అహోబిల క్షేత్రమని, స్వామి గుహలో వేంచేసి ఉన్నాడు కాబట్టి అహోబిలమని, స్వామికి అత్యాశ్చర్యమైనటువంటి ఎవ్వరికీ లేనటువంటి బలపరాక్రమం ఉంది కాబట్టి అహోబలం అని కూడా ఈ క్షేత్రానికి పేరు. అహోబిలం అహోబలం. అలా స్వామివారు ఈ క్షేత్రంలో ప్రహ్లాదుడి కోసం అవతరించి శాశ్వత నివాసాన్ని ఇక్కడ అహోబిల క్షేత్రంలో ఏర్పరచుకున్నారు. స్వామి యొక్క చివరి కిలభాగంలో స్వామివారు వేంచేసి ఉన్నారు వరాహ స్వరూపంతో. 5వ నృసింహస్వామి వారు కారంజ నృసింహస్వామి. గోభూ హిరణ్య నిర్విణ్ణ గోబిల జ్ఞానదాయినే అన్నట్లుగా గోబిల మహర్షికి స్వామివారు ప్రత్యక్షం. ఒక చేతిలో చక్రం, మరో చేతిలో షార్ంగం అనేటువంటి విల్లును ధరించి నుదుటి మీద పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీనారసింహ అని అన్నట్లుగా ఆ అన్నమాచారుల వారు ఈ స్వామి మీదే ఆ సంకీర్తన రాసినట్లుగా కూడా చరిత్రకారులు చెబుతారు. అటువంటి స్వామి త్రినేత్రంతో వేంచేసి ఉంటారు. అనంతరం భార్గవ నృసింహస్వామి. భార్గవ నరసింహస్వామి వారు పరశురామునికి ప్రత్యక్షం. క్షత్రియ సంహారం చేసిన తర్వాత పరశురాముల వారు ఆ యొక్క పాప నివృత్తి చేయడం కోసం ఇక్కడ తపస్సు చేయగా అక్షయ తీర్థం తీరంలో స్వామివారు ఒక గుట్ట మీద, ఒక కొండ గుట్ట మీద వేంచేసి పరశురాముణ్ణి అనుగ్రహించి వారి యొక్క పాప నివృత్తి చేసినట్లుగా కూడా పురాణం చెబుతూ ఉంది. యోగానంద నరసింహస్వామి 7వ నరసింహస్వామి వారు ప్రహ్లాదుడికి రాజనీతి శాస్త్రం యోగాభ్యాసం నేర్పించినటువంటి స్వామి. 8వ నరసింహస్వామి వారు చత్రవట నరసింహస్వామి. వటం అంటే వటవృక్షం, మర్రి చెట్టు. ఛత్రం అంటే గొడుగు. ఒక వటవృక్షం నీడలో స్వామివారు వేంచేసి ఆహా హుహాక్య గంధర్వ నృత్యగీత ఫలాత్మనే భవహంత్రిహరస్తట చత్రవట సింహాయ మంగళం. హాహా హుహు అనేటువంటి 2 గంధర్వుల యొక్క గానానికి మైమరిచి స్వామి తాళం వేస్తూ ఈ క్షేత్రంలో అక్కడ చత్రవట నరసింహస్వామిగా అవతరించారు. పావన నరసింహస్వామి వారు చాలా ప్రసిద్ధమైనటువంటి మూర్తి. స్థానికంగా చెంచులకు ఆరాధ్య దైవం. చెంచులక్ష్మీ సమేతుడై స్వామి అక్కడ వేంచేసి ఉంటారు. స్వామి నరసింహావతారాన్ని ఎత్తిన తర్వాత, భగవంతుడు నరసింహావతారాన్ని ఎత్తిన తర్వాత అమ్మవారు భగవంతుడిని విడిచి ఉండలేక చెంచుకులంలో అవతరించి స్వామివారిని వివాహం చేసుకున్నట్టుగా కూడా చెబుతారు. అందుకే స్థానికంగా ఉండేటువంటి చెంచులు ఆ పావన నరసింహస్వామి వారిని తమ యొక్క ఇంటి అల్లుడుగా భావించుకుంటారు. ఇలా 9 నృసింహస్వరూపాలు ఆ పావన నరసింహస్వామి భారద్వాజ మహర్షికి ప్రత్యక్షం. భారద్వాజ మహాయోగి మహాపాతకహారిణే తాపనీయ రహస్యార్థ పావనాయాస్తు మంగళం. ఇది కాకుండా దిగువ అహోబిల క్షేత్రం అని చారిత్రకంగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం దిగువ అహోబిల క్షేత్రం. ప్రహ్లాదవరద నరసింహస్వామి అనే పేరుతో స్వామివారు ఇక్కడ కొండ కింద ఒక పెద్ద గ్రామంలో వేంచేసి ఉన్నారు. స్వామి నవనారసింహ స్వరూపంలో వేంచేసి ఉన్నారు. జ్వాలా అహోబిల మాలోల క్రోట కారంజ భార్గవాహ యోగానందశ్చత్రవట పావనో నవమూర్తయ అని 9 స్వరూపాలతో స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నారు. జ్వాలా నరసింహస్వామి గరుడ్మంతుల వారికి ప్రత్యక్షం.
కశ్యప ప్రజాపతి యొక్క కోరిక మేరకు గరుత్మంతుడు ఇక్కడ తపస్సు చేయగా స్వామి అతనికి అష్టభుజం 8 చేతులతో ఒక నృసింహ స్వరూపంగా, జ్వాలా నృసింహ స్వరూపంగా సాక్షాత్కరిస్తే గరుత్మంతుని కోరిక మీద 2 వరాలను స్వామి అనుగ్రహిస్తారు. ఒకటి, తాను తపస్సు చేసినటువంటి ఆ పర్వతానికి తన పేరుతోనే పిలవాలి అని. 2, తానే స్వామికి ముఖ్యమైన వాహనంగా ఉండాలి అని గరుత్మంతుల వారు స్వామిని కోరారు. ఆ క్రమంలో గరుత్మంతుల వారి యొక్క కోరిక మేరకు ఆయన తపస్సు చేసినటువంటి ఈ పర్వతానికి గరుడాద్రి అని పేరు. బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన వాహనం స్వామికి గరుడ వాహనం కాబట్టి అన్యక్షేత్రంలో ఎలాగైతే 3వ రోజు 5వ రోజు గరుడ వాహనం జరుగుతుంది, కానీ అహోబిల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలలో చివరి రోజు గరుడ వాహనం జరుగుతుంది. గరుడ సేవ మీద, గరుడ వాహనం మీద స్వామి వేంచేసి ఉన్నప్పుడే ధ్వజ అవరోహణం జరగడం అన్నది క్షేత్రంలో మాత్రమే జరిగేటువంటి ఒక ప్రత్యేకత. 2వ నరసింహస్వరూపం అహోబిల నరసింహస్వరూపం, క్షేత్ర ప్రధాన దైవం, ప్రహ్లాదుడి కోసం అవతరించినటువంటి స్వామి. ఎగువ అహోబిలం అనే పేరుతో వేంచేసి ఉన్న కొండ మీద క్షేత్రంలో, కొండ గుహలో స్వామివారు వేంచేసి ఉన్నారు ప్రహ్లాదుడి ఎదురుగా. ఈ స్వామివారిని కృతయుగంలో దేవతలు పరమశివుల వారు మంత్రరాజ పదస్తోత్రంతోనూ, ప్రహ్లాదుడు నృసింహ కవచంతోనూ ఆరాధించారు. త్రేతాయుగంలో రామచంద్రుల వారు అహోబిలం నారసింహం గత్వా రామప్రతాపవాన్ నమస్కృత్వా శ్రీనృసింహం హస్తౌషి కమలాపతిం అని పంచామృత స్తోత్రం అనేటువంటి స్తోత్రంతో అహోబిల నృసింహస్వామి వారిని ఆరాధించారు. ద్వాపర యుగంలో పంచపాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించినట్టుగా మనకు ఇతిహాస పురాణాలు చెబుతూ ఉన్నాయి. కలియుగంలో తిరుమల వెంకటేశ్వర స్వామి తన యొక్క వివాహ కాలంలో చేసినటువంటి పదార్థాలన్నింటినీ కూడా, భక్ష్యభోజ్యం అంతటినీ కూడా తీసుకుని వచ్చి అహోబిల నృసింహస్వామి వారికి సమర్పించినట్టుగా కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. శ్రీ వెంకటేశేన వివాహకాలే సంపూజితం సమస్త విధోపచారై అని రమా బ్రహ్మాది దేవాహ సనకాది సనందనాహ శ్రీనృసింహ ప్రసాదోయం సర్వే గృహంతు వైష్ణవాహ అని మనకు వెంకటాచల మహాత్మ్యం చెబుతూ ఉంది. కాబట్టి ఈ నృసింహస్వామి వారు కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర కలియుగాలలో ఆయా కాలాలలో ఉండేటువంటి యుగ పురుషుల చేత ఆరాధింపబడినటువంటి స్వామి. తదుపరి శంకర భగవత్పాదుల వారు ఈ అహోబిల నృసింహస్వామి వారిని దర్శించి కాపాలికల నుండి కూడా రక్షణ పొందినట్లుగా కూడా చరిత్ర చెబుతూ ఉంది. అందుకు ప్రమాణంగా శంకర భగవత్పాదుల వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రచించి ఉన్నారు. మాతా నృసింహశ్చ పితా నృసింహ భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ అని చెప్పినట్లుగా శంకర భగవత్పాదుల వారు ఆ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రచించారు. ఇక్కడ అన్ని చోట్ల శ్రీచక్రాన్ని స్థాపన చేస్తే శంకర భగవత్పాదుల వారిచే ఇక్కడ సుదర్శన యంత్రం కూడా ప్రతిష్ఠ చేయబడి ఉన్నది, నేటికి కూడా ఆరాధింపబడుతూ ఉన్నది. అనంతరం భగవద్ రామానుజుల వారికి ఈ క్షేత్రం అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం. భగవద్ రామానుజుల వారికి ప్రీతిపాత్రమైనటువంటి 16 క్షేత్రాలలో తాక్ష్యాద్రి అని ఈ క్షేత్రాన్ని వారు నామకరణం చేశారు. శ్రీరంగం కరిశైల మంజనగిరిం తార్క్ష్యాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమంచ బదరీ నారాయణం నైమిషం అని అన్నట్లుగా తాను ఇక్కడ అహోబిల నృసింహస్వామి వారిని ఆరాధించిన తరువాత మాత్రమే ఆ శ్రీభాష్యంలో ఉండేటువంటి సూక్ష్మమైన విషయాలన్నీ కూడా వారికి సిద్ధించాయి. అందుకు ప్రమాణంగా భగవద్ రామానుజుల వారు తాను స్థాపన చేసినటువంటి 74 మంది సింహాసనాధిపతులందరికీ కూడా నృసింహారాధనను కట్టుదిట్టం చేశారు. ఆ రామానుజ పరంపరలో ఏర్పడినటువంటి అహోబిల మఠం నేటికి ఈ దేవాలయాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నది. అహోబిల మఠం స్థాపన చేసినటువంటిది సాక్షాత్ అహోబిల నృసింహస్వామి వారు. కర్ణాటక సుమారు 630 ఏళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం మేల్కోటైలో జన్మించినటువంటి కిడాంబ శ్రీనివాసాచార్యులను ఒక బాలుణ్ణి కాంచీపురంలో వేదాంత కాలక్షేపం చేస్తూ ఉంటే అహోబిలానికి రమ్మని చెప్పి అహోబిలంలో తానే స్వామి స్వయంగా ఒక వృద్ధ సన్యాసి రూపంలో విచ్చేసి ఆ శ్రీనివాసాచార్యులకు సన్యాసాన్ని అనుగ్రహించారు. అహోబిలే శ్రీనృసింహ ప్రేషమంత్రం స్వయం దదౌ యోగి రూపేణ యస్యాస్మై షఠకోపాయ మంగళం అని వారి మంగళ శ్లోకం. సాక్షాత్ నృసింహస్వామి వారే సన్యాసాన్ని అనుగ్రహించి వారి చేత ఇక్కడ అహోబిల మఠాన్ని స్థాపన చేశారు. అనంతరం మాలోల నృసింహస్వామి వారు నవనారసింహుల్లో 3వ నరసింహస్వామి. మా అంటే లక్ష్మి, లోల అంటే కూడి ఉండేవాడని అర్థం. లక్ష్మమ్మ కొండగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ మాలోల నృసింహస్వామి వారు మహాలక్ష్మితో కూడి ఉండి భక్తులన్నిటినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. వేదాద్రే శిఖరే రమ్యే లక్ష్మీ పర్వతముత్తమం
తత్రాస్తే భగవాన్ విష్ణు రమా సహిత నృకేసరి అని పురాణం చెబుతూ ఉంది. వేదాద్రి శిఖరం యొక్క వేదాద్రి కొండ మీద ఒక పర్వతంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. 4వ నృసింహస్వరూపం వరాహ నృసింహస్వరూపం. వారినే క్రోఢ వరాహ నరసింహస్వామి అని కూడా అంటారు. ఈ నరసింహస్వామి వారు వేదములన్నీ కూడా తపస్సు చేయగా నాన్మరెగల్ తేడియోడుం శెల్వనన్నం నాన్మరెగల్ తేడి అన్నం కానమాటాల్ శెల్వనన్నం అన్నట్లుగా వేదములన్నీ కూడా పరమాత్మ ఎవరు అని తపస్సు చేస్తూ ఉన్నప్పుడు సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు తస్కరిస్తే భూదేవిని వేదములను పాతాళ లోకంలో దాచిపెట్టినప్పుడు స్వామి వరాహ అవతారాన్ని ఎత్తి భూ సంరక్షణ చేసినట్లుగా పురాణం చెబుతూ వీరభద్ర మహారాజు ఒక స్వర్ణ శివ నృసింహస్వామి విగ్రహాన్ని కూడా అందించడం జరిగింది. కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు తన యొక్క దక్షిణ దేశ దండయాత్రలో భాగంగా శ్రీశైలంలో దర్శనం చేసుకుని అహోబిలానికి చేరువలో ఉండేటువంటి రుద్రవరం అనేటువంటి గ్రామంలో విడిది చేస్తే ప్రతినిత్యం ఆయన ఒక బంగారు శివలింగాన్ని పోతపోస్తాడు. అయితే ఇక్కడ ఈ రుద్రవరానికి వేంచేసినప్పుడు శివలింగాన్ని పోతపోయాలి అని ప్రయత్నం చేస్తే అది నరసింహస్వామి విగ్రహంగా మారింది. వెంటనే ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి రాజు అలాగే భోంచేయకుండా పడుకున్నప్పుడు స్వప్నంలో నృసింహస్వామి వారు సాక్షాత్కరించి నువ్వు అహోబిలానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పీఠాధిపతికి ఈ విగ్రహాన్ని అందించాలి అని స్వామివారు చెబితే కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు అహోబిల మఠం మొట్టమొదటి పీఠాధిపతికి ఆ స్వర్ణ నృసింహస్వామి విగ్రహాన్ని అందజేశారు. ఆ స్వామి యొక్క వైభవం ఆదివన్ షటగోపయతీంద్ర మహాదేశుల యొక్క వైభవం వాచామ గోచరం. అహోబిల నృహరిదాస అహోబిల నరసింహదాస అనేటువంటి ఒక వాలంటీర్ అని అంటాం. మన ఇక్కడ స్వచ్ఛందంగా సేవకులను తయారు చేశారు. ఇక్కడ అనేక మంది చెంచులను అందులో భాగస్వామిని చేసి ఈ క్షేత్రం యొక్క వైభవాన్ని ఈ 32 గ్రామాల్లో జరిగేటట్టుగా దేశంలో మరే దేవాలయంలో కూడా క్షేత్రంలో ప్రధానంగా పూజింపబడుతున్నటువంటి దేవుడు 32 గ్రామాలకు వేంచేయడం 40 రోజుల పాటు వేంచేయడం అన్నది ఒక అహోబిల క్షేత్రంలో మాత్రమే మనం చూడగలం. అది ఒక ప్రత్యేకమైన ఉత్సవం, మరెక్కడా లేదు. ఈ పారువేట ఉత్సవం తిరుమలలో జరుగుతుంది, కంచిలో జరుగుతుంది, అన్ని చోట్ల కూడా ఒక్కొక్క రోజు మాత్రమే. ఒక అహోబిలంలో మాత్రమే సంక్రాంతికి కనుమనాడు ప్రారంభమై సంక్రాంతి రోజు స్వామి కొండ మీద నుంచి కిందికి దిగుతారు. జ్వాలా నరసింహ స్వామివారు ఉత్సవమూర్తి. దిగోహోబిలంలో కనుమనాడు ప్రహ్లాదవర్త స్వామితో ఉంచి కుంభహారతి అంతా జరిగిన తర్వాత కాకతీయుల కాలంలో ఏర్పడినటువంటి వ్యవస్థను అనుసరించి గుడికట్టు ఆయకట్టు మర్యాదలు అంటాం. ఆ మర్యాదలన్నీ కూడా యథాక్రమం జరిపిన తర్వాత ఒక ప్రత్యేకమైన పల్లకిలో స్వామివారు వేంచేసిన తర్వాత ధ్వజస్తంభం వద్ద ఉన్నప్పుడు చెంచులు విల్లంబులు కొడతారు. దాని తర్వాత స్వామి అహోబిల క్షేత్రాన్ని దాటుకొని దగ్గరలో ఉండేటువంటి బాచపల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి కొండంపల్లె, కృష్ణాపురం, ఇట్లా మొత్తం 32 గ్రామాలు ఈ 4 మండలాల్లో, మా ఆళ్లగడ్డ, రుద్రవరము, ఉయ్యాలవాడ మండలంలో ఒక గ్రామం, మొత్తం 32 గ్రామాలలో స్వామి వేంచేయడం అనేది ఎక్కడా భారతదేశంలో మనం చూడలేం. ఇంకా చెప్పాలి అంటే భారతదేశానికే ప్రసిద్ధమైనటువంటి కుంభమేళా కూడా 12 రోజులో 13 రోజుల్లో జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో జరిగేటువంటి సమ్మక్క సారక్క ఇది కూడా గిరిజన సంప్రదాయాన్ని అనుష్ఠించేటువంటి ఫెస్టివల్స్, ఉత్సవాలు, అవి కూడా ఒక 4-5 రోజులు వారం రోజులు జరిగేదే తప్ప ఈ అహోబిల క్షేత్రంలో జరిగేటువంటి 40 రోజుల పాటు చెంచులకు ప్రత్యేకమైన మర్యాద ఉంటుంది. ఇక్కడ ఆ చెంచులు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాత్రమే స్వామి బయలుదేరడం, ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా ఆ కాలంలోనే ఏర్పాటు చేసి పెట్టారు. అది నేటికి అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తూ ఉంది. ఈ 32 గ్రామాల్లో స్వామి వేంచేపు చేయడం అనేది ప్రత్యేక ఉత్సవం. ఇది కాకుండా స్వామి పారువేట ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత వార్షిక బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది. స్థానికంగా ఒక ఐతిహ్యం ఏంటంటే స్వామి తన యొక్క వివాహానికి పేరు పేరున వెళ్ళి ప్రతి గ్రామంలో భక్తుడిని పిలుచుకొని వచ్చారని. అయితే ఇది ఏర్పడడానికి కారణం ఏంటి అంటే అహోబిల మఠం మొట్టమొదటి పీఠాధిపతికి అహోబిల నరసింహస్వామి వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ. గ్రామే గ్రామే త్వగత్వా పదచరణయోహో మాం గృహీత్వా వివేశ అని గ్రామాలకు నిన్ను తీసుకొని వెళ్ళి మోక్ష మార్గాన్ని ఉపదేశం చేయమని చెప్పి స్వామివారి ఆజ్ఞ. కాబట్టే ఈ 40 రోజుల వ్యవస్థ అనేది ఏర్పడింది. అనేక చారిత్రకంగా ఈ గ్రామాలన్నీ కూడా భూరి దానాలు మన అహోబిల నరసింహస్వామికి దానం చేయడం ఆ కాలంలో రాజులందరూ కూడా చేశారు. శ్రీకృష్ణదేవరాయలు తన యొక్క ఆముక్తమాల్యదలో ఈ పీఠాధిపతి యొక్క వర్ణన చేయడం జరిగింది. తాళ్లపాక హనుమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు రచించడానికి కారణం కూడా నృసింహ మంత్రోపదేశాన్ని ఈ అహోబిల మఠం పీఠాధిపతి దగ్గర నుంచి తీసుకోవడం వల్లే జరిగింది. నేటికి కాలక్షేప మంటపం కొండ మీద ఒక మంటపం ఉంది. అక్కడే మొట్టమొదటి పీఠాధిపతి దగ్గర నుంచి హనుమాచార్యుల వారు నృసింహ మంత్రోపదేశాన్ని పొందారు.